హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము 4th క్లాస్ తెలుగు కంటెంట్కి సంబంధించిన 6th లెసన్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి డిఎస్సి టెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే 4th లెసన్లో వచ్చేసి ఈరోజు 6th లెసన్ గురించి చూద్దాము. 6th లెసన్ వచ్చేసి మనకు సుమతి శతకం. దీని ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు, ప్రక్రియ వచ్చేసి పద్యాలు అన్నట్టు. సుమతి శతకం వచ్చేసి మొత్తం పద్యాలు ఉంటాయి. చూడండి, విద్యా ఉద్దేశం వచ్చేసి దీనిది విద్యార్థులలో నైతిక విలువలు పెరగాలి. ఆ నైతిక విలువలు పెంచడానికి శతక పద్యాలు చాలా ఉపయోగపడుతున్నాయి. చాలా ప్రసిద్ధమైన శతకాలలో సుమతి శతకం ఒకటి. ఏంటి? సుమతి శతకం ఒకటి. దీనిని రాసింది బద్దెన. సుమతి శతకం రాసింది ఎవరు? బద్దెన. అలాగే సుమతి శతకంలోని పద్యాలను పరిచయం చేస్తూ నైతిక విలువలను పెంచడమే ఈ పాఠం ఉద్దేశము. ఈ పాఠం ఉద్దేశం ఏంటి? నైతిక విలువలను పెంచడం. శతక పద్యాలు చాలా శతకం అంటే ఏంది? చాలా ఉపయోగపడతాయి. చూడండి, ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపగా, నపకానికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవేయినట్లు పామరుడు హేమంబు కూడబెట్టిన భూమిశుల పాలజేరు భూమిలో సుమతి. చూడండి, తన కోపమే తన శత్రువు, తన శాతమే తనకు రక్ష, దయ చుట్టంబో ధన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరమండ్రు తథ్యము సుమతి. ఈ విధంగా నెక్స్ట్ లాస్ట్ అన్ని సుమతి 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 ఇవన్నీ సుమతి శతకాలు బద్దెనవి కదా. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్ అనేది చూద్దాము. గీత గీసిన పదాలు అదే అర్థం వచ్చే పదాలు రాసి వాక్యాలను తిరిగి రాయండి. భూమీషులు చక్కగా పరిపాలించాలి. భూమీషులు అంటే రాజులు చక్కగా పరిపాలించాలి అన్నమాట. నెక్స్ట్ మనం కళ్ళలు మాట్లాడరాదు. కళ్ళలు అంటే అబద్ధాలు. మనం అబద్ధాలు మాట్లాడరాదు. నెక్స్ట్ శతక పద్యాలు మనలో విలువైన నిక్కము పెంచుతాయి. ఏంటి నిక్కము అంటే? నిజం. శతక పద్యాలు మనలోని విలువలను నిజంగా పెంచుతాయి. నెక్స్ట్ మంచి స్నేహితుల వల్ల మంచి జరుగుట తథ్యము. మంచి స్నేహితుల వల్ల మంచి జరుగుట నిజం అన్నమాట. తథ్యం అంటే నిజం. హేమంతో చేసిన నగలు అందరూ ఇష్టపడతారు. హేమం అంటే ఏంటి? బంగారం. బంగారంతో చేసిన నగలు అందరూ ఇష్టపడతారు. ఇక్కడ సొంత వాక్యాలు. ఇక్కడ కొన్ని గ్రామర్ పార్ట్స్ ఇచ్చారు, చూడండి. భాషను గురించి తెలుసుకుందాం. పిల్లలు గుణాన్ని తెలిపే పదాలను విశేషణం అంటారని తెలుసుకున్నాం కదా. ఇంతవరకు మీరు నేర్చుకున్న 2, 3, 5 పాఠాలలో విశేషణ పదాలను గుర్తించి గీత గీయండి. చూడండి, కింది వాక్యాలు చదవండి, విశేషణ పదాలు గుర్తించండి. విశేషణ పదం అంటే ఏం చెప్పాను నేను? గుర్తుంది కదా మీకు? విశేషణ పదము క్రియ అంటే ఏంటి? పనిని గురించి. విశేషణం అంటే ఏంటి? చూడండి, విశేషణం అంటే ఏంటి? గుణాన్ని తెలిపేది. గుణాన్ని తెలిపేది ఏంటి? విశేషణము. ఇక్కడ ఏం గుణం తెలుపుతుంది? కపిల్ దేవ్ వేగంగా బౌలింగ్ వేసేవాడు. వేగం అనేది విశేషణం. రామప్ప చెరువు చాలా పెద్దగా ఉన్నది. చాలా. మంజీరా నదిలోని నీళ్లు తీయగా ఉంటాయి. తీయగా. భువనగిరి కోట విశాలంగా ఉన్నది. రామపురం బడిలో అందమైన తోట ఉంది. అందమైన తోట. ఇది లాస్ట్ వీడియో ప్రీవియస్ ఎగ్జామ్లో టెట్లో వచ్చింది, చూడండి ఒకసారి. నెక్స్ట్ కింది వాక్యాలను ఖాళీలో సరైన విశేషణము పదాలను రాయండి. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వీటి ఖాళీలలో రాయమని చెప్పారు. రామయ్యకు డాష్ పూల తోట ఉంది. పెద్ద. పిల్లలు ఆ తోటకు వెళ్ళి ఎర్రని గులాబీ పూలు కోశారు. ఎర్రని. సూది దారం తెచ్చి డాష్ మాలలు కట్టారు. పొడవైన. బొమ్మల పెళ్ళిని డాష్ చేశారు. ఘనంగా చేశారు. డాష్ పిల్లలందరూ ఇళ్లకు వెళ్ళారు. సంతోషంగా.